మన మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ల కొత్త హిందీ పాన్ ఇండియా సినిమా వార్ 2 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 16 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 8 కోట్లు, కృష్ణా నుంచి 6 కోట్లు, నెల్లూరు నుంచి 3 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో వార్ 2 సినిమా 62 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 16 కోట్ల గ్రాసు, తమిళనాడు అండ్ కేరళ కలిపి 6 కోట్ల గ్రాసు, హిందీ నుంచి 162 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 68 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమా 11 రోజుల్లో 328 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల అంటే ఇది జూనియర్ ఎన్టీఆర్కి 3వ 300 కోట్ల సినిమా. మొదట RRRతో, ఆ తర్వాత దేవరాతో, ఇప్పుడు ఈ వార్ 2తో. ఈ 328 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి ముందుగా మన తెలంగాణ చూసుకుంటే, తెలంగాణకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అంటే సూర్యదేవర, నాగవంశీ తీసుకున్నాడు తెలుగు రాష్ట్రాలకి. టోటల్గా 90 కోట్లకి కొంటే తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ వచ్చి 36 కోట్లు. అందులో 36.5 కోట్లు అయితే 13.5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 23 కోట్లు రావాలి తెలంగాణలో అంటే 46 కోట్లు గ్రాస్ రావాలి. సో 23 కోట్లు నష్టమే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే ఇక్కడ 8 కోట్లు వచ్చాయి, అంటే 10 కోట్ల నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 36 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 12 కోట్లు వచ్చాయి, అంటే ఇంకా 24 కోట్లు రావాలి ఆంధ్రాలో. భారీ నష్టాలు. 90 కోట్లకు కొంటే 11 రోజుల్లో 42 కోట్లు వచ్చాయి డిస్ట్రిబ్యూటర్ షేర్ నాగవంశీకి, అంటే ఇంకా 48 కోట్లు రావాలి. అంటే ఇక రానట్టే. ఈరోజు సోమవారం వర్కింగ్ డే కాబట్టి ఇక ఇంతే. సో 50 కోట్ల వరకు ఓవరాల్గా నష్టాలు తెలుగు రాష్ట్రాల్లో. డిజాస్టర్ కమర్షియల్గా సూర్యదేవర, నాగవంశీకి, సితార్ ఎంటర్టైన్మెంట్స్కి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, కర్ణాటక, హిందీ అండ్ తమిళ్ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇప్పటి వరకు వచ్చేసి అక్కడ 5.5 కోట్లు వచ్చాయి, అంటే 10 కోట్ల నష్టాలు పాన్ ఇండియా లెవెల్లో. ఇక హిందీ మేజర్గా హిందీ నుంచి రావాలి. ఇక్కడ హిందీకి 160 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళే విడుదల చేశారు, ప్రొడ్యూసర్లు. 160 కోట్లకు గాను హిందీలో 80 కోట్లు వచ్చాయి, అంటే 50% వచ్చింది. ఇంకా 80 కోట్లు రావాలి. సో అది పోయినట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి 40 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ పర్లేదు 34 కోట్లు వచ్చాయి. ఒక 6 కోట్లు రావాలి ఓవర్సీస్లో, అది పోయినట్టే. బట్ నష్టాలు తక్కువే మిగతా ఏరియాలతో పోల్చుకుంటే. హిందీలో 80 కోట్లు నష్టం, తెలుగులో 50 కోట్ల నష్టం, ఇక పాన్ ఇండియా లెవెల్లో 10 కోట్ల నష్టం, ఓవర్సీస్లో 5 కోట్ల నష్టం. అలా టోటల్గా చూసుకుంటే వార్ 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 305 కోట్లకు కొంటే 11 రోజుల్లో వచ్చిన షేర్ వచ్చేసి 169 కోట్లు, అంటే ఒక 55% రికవరీ అయ్యింది. ఇంకా సినిమా హిట్ అవ్వాలి అంటే వచ్చేసి మనకు ఇంకా 135 కోట్లు రావాలి ఇంకా డిస్ట్రిబ్యూటర్ షేర్, అంటే ఆల్మోస్ట్ 270 కోట్లు గ్రాస్ రావాలి. ఇక పోయినట్టే అదంతా. సో 1000 కోట్ల సినిమా అవుతుంది అనుకున్నారు, మినిమం 600 కోట్లను రావాలి సినిమా హిట్ అవ్వడానికి, కానీ 328కి ఆగిపోయింది. సో నాకు తెలిసి ఇంకా టోటల్ రన్లో 330 కోట్లే గ్రాసు. కనీసం దేవరా కలెక్షన్స్ కూడా దాటలేదు. దేవరా 350 కోట్లు వచ్చాయి, అది ఆ మార్కు కూడా అందుకోలేదు ఈ సినిమా నాకు తెలుసు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. పాపం ఎన్టీఆర్కి టెంపర్ తర్వాత ఫ్లాపే లేదు, అలాంటిది హిందీ డెబ్యూలో డిజాస్టర్ పడింది. చూడాలి మరి. అది మన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కొత్త హిందీ సినిమా వార్ 2 రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 328 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 169 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 305 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 169 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 135 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 270 కోట్లు గ్రాస్ రావాలి, అది పోయినట్టే. సో 135 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.